నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన దిశ మార్చిన ప్రత్యూష పవనం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? నాన్న శశి, ఏరా ఇంకా కూర్చున్నావేంటి? ఆఫీస్కి వెళ్ళటం లేదా? సోఫాలో కూర్చుని ఏటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న శశాంక్ని అడిగింది ఆశ్చర్యంగా చూస్తూ ప్రమీల. పూజ గదిలో నుంచి హాల్లోకి వచ్చి పలకరించిన తల్లిని చూసి ఉలిక్కిపడ్డాడు శశాంక్. వెళ్తానమ్మా అన్నాడు తత్తరపడుతూ. కొడుకు వైపు వింతగా చూసిందామె. రోజులాగే ఈవేళ కూడా ఉదయం 5:30కే లేచింది ప్రమీల. స్నానపానాదులు పూర్తి చేసుకుని కొడుక్కి కోడలికి బ్రేక్ఫాస్ట్ లంచ్ సిద్ధం చేసింది. ఇద్దరూ ఇడ్లీ తింటూ ఉండగానే వాళ్ళ క్యారేజీలు కూడా సర్ది డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ పక్కనే పెట్టి పూజ గదిలోకి వెళ్ళిపోయింది. తను తన భర్త కలిసి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏం చేస్తున్నా ప్రమీల అక్కడ ఉండటం ఇష్టం ఉండదు ప్రత్యూషకి. పెళ్ళైన కొత్తల్లో అత్తగారికి ఇండైరెక్ట్గా చెప్పేది. 2 నెలలు దాటాక అన్నీ టేబుల్ మీద పెట్టి మీ పని మీరు చేసుకోండి, మేం తింటాం అని డైరెక్ట్గానే చెప్పింది. అప్పటి నుంచి కొడుకు కోడలు కూర్చున్న చోట ఉండకుండా ఏదో పని కల్పించుకుని అవతలికి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రమీల. ఆ ఇంట్లో 2 ప్రదేశాలు ఆవిడ స్వంతం. ఒకటి వంటగది, 2 పూజ గది. ఆ 2 గదుల్లోకి కోడలు రాదు, కొడుకు అసలు రాడు. ప్రమీల పూజ కనీసం 40 నిమిషాలు పడుతుంది. శుక్రవారం మంగళవారం అయితే కనీసం గంట సమయం పడుతుంది. అందుకే ఉదయం లేవగానే ముందు ఆఫీసులకు వెళ్ళిపోయే కొడుకు కోడల కోసం టిఫిను వంట చేసేస్తుంది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు క్యారేజీలు సర్ది వాళ్ళ పక్కనే పెట్టి తను పూజకు వెళ్తుంది. ఆ తర్వాత ఎవరి బండి మీద వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతారు. పూజ పూర్తయ్యాక తను షుగర్ టాబ్లెట్ వేసుకుని 2 ఇడ్లీలు తింటుంది ప్రమీల. ఆ రోజు ఆవిడ టాబ్లెట్ కోసం హాల్లోకి వచ్చేసరికి శశాంక్ ఆఫీస్కి వెళ్లకుండా సోఫాలో అలా పరధ్యానంగా కూర్చోవటంతో ఆవిడికి ఆశ్చర్యంతో పాటు చిన్న అనుమానం కూడా వచ్చింది. ఏమైంది వీడికి? ఉరుకులు పరుగులు పెడుతూ టైం అయిపోయింది, నా సాక్స్ ఎక్కడా, నా షూస్ ఎక్కడా అంటూ చిందులేసే శశాంక్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినకుండా క్యారేజ్ తీసుకుని పెద్ద శబ్దంతో బండి స్టార్ట్ చేసి రయ్యమంటూ వెళ్ళిపోయే శశాంక్ ఈరోజు ఎందుకు ఇలా ఉన్నాడు? ఆఫీస్లో ఏదైనా సమస్య? ఆరోగ్యం బాగలేదా? ఆలోచిస్తూ కొడుకు దగ్గరకు వచ్చి పక్కనే సోఫాలో కూర్చుంది. అతని భుజం మీద చేయి వేసి మృదువుగా అడిగింది, ఏమైంది నాన్న, అలా ఉన్నావేం? దీర్ఘంగా శ్వాస తీసుకుని తల అడ్డంగా ఊపుతూ ఏం లేదమ్మా అన్నాడు శశాంక్. మరి ఆఫీస్కి వెళ్లకుండా కూర్చున్నావేం? టైం 10 దాటింది కదరా అంది. గోడ గడియారం 10:15 చూపిస్తోంది. శశాంక్ తలెత్తి గడియారం వైపు చూసి నెక్టై వదులు చేస్తూ అన్నాడు, లేదమ్మా, కొంచెం డల్గా ఉంది, నాకు వెళ్ళాలని లేదు, ఈవేళ వెళ్ళను అంటూ లేచాడు. ఆదుర్దాగా తను లేచి అడిగింది, ఏమైంది నాన్న, తలనొప్పా? కాదమ్మా. మరి ఒళ్ళు నొప్పులా? లేదమ్మా, ఏం లేదు, ఊరికే డల్గా ఉంది, కాసేపు పడుకుంటాను అంటూ తన గది వైపు వెళ్ళాడు. మాత్ర ఏదన్నా వేసుకుంటావా? కాఫీ ఇవ్వనా? ఆవిడ అతని వెనకే నడుస్తూ అడిగింది. వద్దమ్మా, విశ్రాంతి తీసుకుంటాను, కాసేపు ప్రశాంతంగా పడుకుంటే చాలు, తగ్గిపోతుంది. అతని గది గుమ్మం బయటే ఆగిపోయిందామె. శశాంక్ తలుపులు దగ్గరగా లాగి లోనికి వెళ్ళిపోయాడు. ఆవిడ నెమ్మదిగా అక్కడి నుండి వచ్చేసింది. ఎన్నడూ లేనిది కొడుకు అలా ఉండటం ఆవిడకి బాధగా అనిపించింది. శశాంక్ చిన్నప్పటి నుండి ఆరోగ్యంగానే ఉండేవాడు. పిల్లలకు తరచూ సహజంగా వచ్చే జలుబు, విరేచనాలు, కడుపు నొప్పులు కూడా శశాంక్కి రాలేదు. చదువుకునేటప్పుడు కూడా అనారోగ్యంతో స్కూల్కి డుమ్మా కొట్టిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ఈవేళ ఆరోగ్యం బాగలేదని శశాంక్ నీరసంగా నిస్తేజంగా కూర్చోవటం తట్టుకోలేకపోయింది ప్రమీల. ఇడ్లీ కూడా తినాలనిపించలేదు. కానీ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు తిరిగి నీరసం వస్తుందని బలవంతంగా 2 ఇడ్లీలు తిని శశాంక్ గదివైపే చూస్తూ సోఫాలో కూర్చుండిపోయింది. శశాంక్ ఇంటర్లో చేరిన 4 నెలలకే అనుకోని అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు. 10th ఫెయిల్ అయిన ప్రమీలకు ఆమె భర్త పనిచేసిన గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యాలయంలో కారుణ్య నియామకం కింద అటెండర్ పోస్ట్ ఇచ్చారు. అంతో ఇంతో కలిగిన కుటుంబంలో పుట్టి పెళ్ళయ్యాక కూడా మంచి ఇల్లాలిగా, మంచి కోడలిగా పేరు తెచ్చుకున్న ప్రమీల అటెండర్గా ఎంగిలి కప్పులు కడిగే ఉద్యోగం చేయాల్సి వచ్చినందుకు నామూషిగా భావించలేదు. ఆనందంగా ఉద్యోగంలో చేరి కొడుకుని ఇంజనీర్ని చేసింది. డబ్బుకి లోటు లేదు.
కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చింది. ఇంకా అతనికి పెళ్లి చేసి మనవలకి సేవ చేసుకుంటూ బతికితే చాలు కదా అనుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. ఇంతలో శశాంక్ తనతో పాటు ఇంజనీరింగ్ చదివిన ప్రత్యూషని ప్రేమిస్తున్నానని చెప్పడంతో సంబంధాలు చూసే బాధ్యత కూడా తప్పడం ఆవిడికి ఆనందాన్నే కలిగించింది. పోనీలే, తను చూస్తే ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని చూస్తుంది. వాడికి బాగా తెలిసిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అంతకన్నా ఏం కావాలి అనుకుంది. ప్రత్యూష తండ్రి ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్, 2 ఆడపిల్లలు, అతి సాధారణ కుటుంబం. పూర్తిగా నాన్ వెజిటేరియన్స్ అయినా ప్రమీల బాధపడలేదు, సంకోచించలేదు. ప్రత్యూష మాత్రం పెళ్లికి వేలకు వేలు ఖర్చు పెట్టి పట్టు చీరలు, 3, 4 నెక్లెస్లు కొనుక్కుంది. కానీ పెళ్ళి సింపుల్గానే చేస్తాం, మాకంతే స్తోమత అంటూ ప్రమీలకి కనీసం 1000 రూపాయల చీర కూడా పెట్టలేదు. అయినా ప్రమీల బాధపడలేదు. కొడుక్కి కనీసం ఉంగరం, సూటు కూడా కొనకపోవటం కొంచెం బాధ కలిగించినా పట్టించుకోలేదు. పోనీలే, బంగారానిదే ఉంది, బంగారం లాంటి పిల్ల కోడలుగా వస్తోందని మురిసిపోయింది. స్నాతకానికి భోజనాలు కూడా పెట్టలేదు. తన బంధువులందరికీ తనే కేటరింగ్ ఏర్పాటు చేసింది. పెళ్లి రోజు మాత్రం 2 పూటలా వాళ్లే భోజనాలు పెట్టారు. అది కూడా చాలా మామూలు భోజనం. ఇదేమిటే ప్రమీల, ఈ రోజుల్లో ఎంత లేని వాళ్ళైనా 5-6 స్వీట్లు, బోలెడు కొత్త కొత్త వంటకాలతో భోజనాలు పెడుతున్నారు. మరీ ఇంత అధ్వానమా? ఇది పెళ్లి భోజనంలా లేదు అన్నారు ప్రమీల అన్నదమ్ములు, బంధువులు. ప్రమీలకి కూడా నిజమే అనిపించింది, కానీ ఏమీ మాట్లాడలేకపోయింది. కాపురానికి వచ్చిన దగ్గర నుంచి అత్తగారితో సరదా మాటలు, ఆత్మీయత ఏమీ లేదు. ప్రమీల కొత్తల్లో బాధపడినా తర్వాత అలవాటు పడిపోయింది. ఉద్యోగస్తులు ఇలాగే ఉంటారులే అని సమాధానపడింది. ఇప్పుడు కొడుకు అలా పడుకుంటే ఆందోళనగా అనిపించింది. మనశ్శాంతి కోసం సుందరకాండ చదువుతూ కూర్చుంది. గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని మంచం మీద వాలిన శశాంక్కి గుండెల మీద పెద్ద పెద్ద ఇనుపగుండ్లు దొర్లిస్తున్నట్లు బరువుగా, నొప్పిగా అనిపిస్తుంది. గొంతులో ఏదో ఉండలా మారి అడ్డం పడినట్టుంది. తల పగిలిపోతుంది. ఇదంతా నొప్పి వల్ల కాదు, ఆలోచన వల్ల. రాత్రి ప్రత్యూషకి తనకి మధ్య సంభాషణ, ఆమె పంతం గుర్తుకొస్తే వణుకు పుడుతోందతనికి. నిజంగా ప్రత్యూష వెళ్ళిపోతుందా? ఈ ఇంట్లో ఆమెకేం తక్కువైంది? ఎంత సుఖంగా ఉంటోంది తను. ప్రత్యూషని అమ్మ ఎంతో బాగా చూసుకుంటుంది. కోడలికి ఇన్ని సేవలు ఎవరు చేస్తారు? ప్రత్యూషకి ఇవన్నీ అర్థం కావటం లేదు. ఆకాశంలో ఉండే చందమామ అరచేతిలో ఉంటే దాన్నో రబ్బరు బంతి అనుకుని పక్కన పడేయటం మనిషి నైజం. దూరం నుంచి చూసేవే అందంగా కనిపిస్తాయి. ఎంతో అపురూపమైనవి అందుబాటులో ఉంటే వాటి విలువ తెలీదు. ప్రత్యూష పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అమ్మ దూరమైతే కానీ ఆవిడ విలువ తెలిసిరాదు. కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఆవేశపడింది. ప్రత్యూష ఎందుకంత పట్టుపడుతుంది? తన సమస్య ఏమిటి? ఎంత ఆలోచించినా శశాంక్కి అర్థం కావటం లేదు. ఎందుకు అనే ప్రశ్న ఒక పెద్ద సమ్మెటలా మారి అతని తల మీద కొడుతోంది. ప్రత్యూష తన ప్రాణం, తన సర్వస్వం. ఆమె కోసం తప్పించి వెంటపడి ఆమె ఎన్ని కండిషన్లు పెట్టినా అన్నిటినీ అంగీకరించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే ప్రత్యూషనే చేసుకుంటా, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోనని పట్టుబడితే, అలాగే చేసుకోనన్నా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనేమీ చేయను, సరేనా అంటూ పెళ్లికి అంగీకరించటమే కాదు, ప్రత్యూషని ఎంతో ఆదరించి కన్న కూతురిలా చూసుకుంటోందమ్మ. తెల్లగా, సన్నగా, నాజుగ్గా ఉండే కోడలు చీపురు పుల్ల ముట్టుకున్నా ఆమెకు గుచ్చుకుంటుందనే భయంతో ఏ పని చేయనివదావిడ. నాకు కోడలైనా కూతురైనా నువ్వే. నీకేం కావాలన్నా మీ అమ్మని అడిగినట్టే నన్ను అడుగు. నీకేమిష్టమో చెప్తే చేసి పెడతాను అంటూ ప్రేమగా అడిగేది. ప్రత్యూష వచ్చిన ఈ 8 నెలల్లోనూ ఏ రోజుకు ఆ రోజు ఓపిగ్గా కోడలికి ఇష్టమైన వంటకాలు చేసి పెడుతోందమ్మ. బయట తిరిగే తను ఏదైనా తింటాడు, కానీ అమ్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం, శనివారం, శుక్రవారం ఉల్లిపాయ కూడా తినకుండా ఎంతో నిష్ఠగా ఉంటుంది. అలాంటి అమ్మ కోడలి కోసం ఆమ్లెట్ వేయటం నేర్చుకుంది. అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెడుతుంది. అలాంటి అమ్మని శశాంక్కి ఏడుపొచ్చింది. దాదాపు నెల నుంచి ప్రత్యూష తన విశ్వరూపం చూపిస్తోంది శశాంక్కి. మీ అమ్మ ఇక్కడే ఉంటుందా అని అడిగింది ఓ రోజు. ఇంకెక్కడుంటుంది ఆశ్చర్యంగా అడిగాడు శశాంక్. ఈ ఇల్లు అమ్మది, మా నాన్న కొన్నాడు, అమ్మ పేరునే ఉంది, అయినా అదేం ప్రశ్న అన్నాడు. ప్రత్యూష అతని వైపు సూటిగా చూస్తూ,
ఆవిడిక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. మనం యంగ్ కపుల్, మనకి ఫ్రీడమ్ లేకుండా ఆవిడిక్కడ ఎందుకు ఉండటం నాకు చిరాగ్గా ఉంది అంది. భార్య ధోరణి నచ్చలేదు శశాంక్కి. అయినా శాంతంగా అన్నాడు, తప్పు ప్రత్యు. అమ్మకి మాత్రం ఎవరున్నారు? మనకి ఆవిడ, ఆవిడకి మనం. ఇదే ఫ్యామిలీ అంటే. ఈవేళ నీకేదో ఫ్రీగా లేదని అమ్మని ఎక్కడికో పంపించేస్తే రేపు మనకి పిల్లలు పుట్టాక వాళ్ళని ఎవరు చూస్తారు? నువ్వు ఉద్యోగం, నేను ఉద్యోగం. పిల్లలకి క్రచ్చే గత అవుతుంది. అంతకన్నా అమ్మ ఉంటే తనే పిల్లల్ని చూసుకుంటుంది. ఏంటి, మీ అమ్మ మన పిల్లల్ని చూసుకోవడమా? అన్ఎడ్యుకేటెడ్ లేడీ, ఆవిడకేం తెలుసు పిల్లల్ని ఎలా పెంచాలో? పిల్లల్ని పెంచడం ఒక కోర్స్, తెలుసా నీకు? ప్రత్యూష వైపు చిత్రంగా చూశాడు. కోర్సా? కొత్తగా ప్రవేశపెట్టారా? ఏ యూనివర్సిటీలో? మరి మీ అమ్మ కూడా ఓ కోర్స్ చదివే నిన్ను పెంచిందా? హాస్యంగా అడిగాడు. నాన్సెన్స్. మా అమ్మ ఎడ్యుకేటెడ్. చదువుకొని వాళ్ళకి పిల్లల్ని పెంచడం రాదు. అయినా అదంతా వదిలే. ఇప్పుడు మీ అమ్మ మన దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు అనేసింది. ఎందుకు ఇష్టం లేదు అని అడగాలనుకున్నాడు, కానీ ఆ అవకాశం ఇవ్వకుండా మాటలు కట్ చేసింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు, నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? నేను సరదాగా మాట్లాడలేదు, సీరియస్ మ్యాటర్ అంటూ గుర్తు చేస్తూనే ఉంది. శశాంక్ మౌనం వహిస్తూ వచ్చాడు. కానీ రాత్రి చాలా సీరియస్గా అంది. నేను చెప్తుంటే నీకు వేళాకోళంగా ఉందా? మీ అమ్మ మనతో ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాగా. ఆ విషయాన్ని ఎందుకు ఇంత తేలిగ్గా తీసుకుంటున్నావు అంది సీరియస్గా. ఏంటి ప్రత్యు, అమ్మకి నేనొక్కడనే కొడుకుని, ఆమె ఎక్కడికి వెళ్తుంది? అయినా ఆవిడ మనకేం అడ్డం అన్నాడు నచ్చ చెప్పే ధోరణిలో. అడ్డమో గడ్డమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆవిడ ఉన్న చోట ఉండను. నీకు మీ అమ్మని పంపడం ఇష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాను అంది. నిశ్చేష్టుడయ్యాడు శశాంక్. ఎందుకంత తీవ్రమైన నిర్ణయం? ఏం జరిగిందని అన్నాడు. ఏదన్నా జరిగేదాకా పంపించవా? అయితే ఆవిడతో రేపు నేనే డైరెక్ట్గా చెప్పేస్తాను. ఆవేశంగా అంటున్న భార్య వైపు వెర్రివాడిలా చూశాడు. ఆవిడ నాకు కన్నతల్లి ప్రత్యు అన్నాడు. కన్నతల్లి నాకు ఉంది, కానీ ఆవిడ మనతో ఉంటుందా? ఆవిడకు మీ నాన్నగారున్నారు, మీ చెల్లెలుంది, మా అమ్మకి ఎవరూ లేరు. బోలెడన్ని వృద్ధాశ్రమాలున్నాయి. వాట్? అమ్మని వృద్ధాశ్రమంలో చేర్చాలా? నిర్ఘాంతపోతూ అన్నాడు. వృద్ధులు ఉండాల్సింది వృద్ధాశ్రమంలోనే నిర్లక్ష్యంగా అంది. మళ్ళీ దృఢంగా అంది. నాకన్నా నీకు ఆవిడే ఎక్కువ? ఎందుకలా అనుకుంటావు? నువ్వు నా ప్రాణం. అయితే ఆవిడ్ని పంపించేయి, లేదంటే నేను వెళ్ళిపోతాను. అప్పటిదాకా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, తిక్కది అనుకున్నాడు, కానీ అంత సీరియస్గా అనేసరికి శశాంక్కి మతిపోయింది. ప్రత్యూషకి అమ్మ చేసిన అపకారం ఏమిటి? తమ దాంపత్య జీవితంలో అమ్మ వల్ల ఏదన్నా లోటొచ్చిందా? ప్రత్యూషకి ఏమిటి ఇబ్బంది? అమ్మని ఎందుకు పంపించాలి? అయినా ఎక్కడికి పంపాలి? పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు శశాంక్. అమ్మ ఉంటే ప్రత్యూష ఉండనంటోంది. ప్రత్యూష లేకుండా తను క్షణం కూడా బతకలేడు. భగవాన్, ఏమిటి సమస్య? ప్రశాంతంగా హాయిగా సాగిపోతున్న జీవితంలో ఈ తుఫాన్ ఏమిటి? అమ్మని పంపించేయాలా, ప్రత్యూషను వదులుకోవాలా? అమ్మ పెద్దదైంది, ఆవిడ జీవితం దాదాపు అయిపోయింది, చివరి రోజులు వెళ్లదీస్తోంది. అది ఎక్కడైనా వెళ్లదీయొచ్చుగా. తను ప్రత్యూష ఇప్పుడే జీవితం ప్రారంభించారు. అమ్మ కోసం జీవిత భాగస్వామితో తగవు భావ్యమేనా? ప్రత్యూష్ అంటే ప్రేమ, అనురాగం, ఆరాధన, ఇంకా చాలా. అమ్మంటే గౌరవం, భక్తి. మరి తనకు ప్రేమ లేదా? కేవలం భక్తి గౌరవాలేనా? అమ్మ తన సంతోషాల్ని, ఆనందాల్ని ఎన్నిటినో తన కోసం త్యాగం చేసింది. ఆత్మాభిమానం పణంగా పెట్టి తన భవిష్యత్తు కోసం అటెండర్ ఉద్యోగం చేసింది. అలాంటి అమ్మ కోసం తను ఏదైనా చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆవిడకేం కావాలి? పెన్షన్ వస్తుంది, ఆవిడ డబ్బు ఆవిడకుంది, ఈ ఇల్లు అమ్మదే. తను ప్రత్యూష వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోవాలి. అవును, అదే కరెక్ట్. అమ్మ ఇంట్లోంచి అమ్మను పంపించడం భావ్యం కాదు, ధర్మం కాదు, న్యాయం కాదు. శశాంక్ ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. నిద్ర పట్టేసింది. గంట తర్వాత గది బయట నుంచి తల్లి స్వరం వినిపించి నిద్రలేచాడు. నాన్న, శశి ఎలా ఉందిరా? ఆవిడ స్వరంలో ఆదుర్ద. గుండెల్ని సూదులతో గుచ్చినట్టయింది శశాంక్కి. మంచం దిగి తలుపు తీసుకుని బయటకొచ్చాడు.
గాబరా నిండిన కళ్ళతో కొడుకు వైపు చూసింది ప్రమీల. ఎలా ఉంది నాన్న? భోజనం కూడా చేయకుండా పడుకున్నావురా? ముఖం కడుక్కురా, అన్నం పెడతాను ఆప్యాయంగా అంది కొడుకు చేయి పట్టుకుని. అలాగే అమ్మా అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. డైనింగ్ టేబుల్ మీద కంచం పెట్టి వేడి అన్నం, పప్పు, కూర వడ్డించింది. కొడుకు తీసుకెళ్లాల్సిన లంచ్ క్యారేజీలో అన్నం తన కంచంలో పెట్టుకుంది. ఉదయం కొడుకు కోడలి కోసం మాత్రమే అన్నం వండి మధ్యాహ్నం తన కోసం విడిగా గుప్పెడు బియ్యం వండుకుంటుంది. కూర పప్పు మాత్రం అందరికీ కలిపే చేస్తుంది. ఈవేళ మాత్రం శశాంక్ కోసం మళ్ళీ వేడివేడి అన్నం వండింది. శశాంక్ వచ్చి కూర్చోగానే నెయ్యి వేస్తూ అంది, ఆఫీస్లో చాలా పని చేస్తున్నట్టున్నావురా. చెయ్యాలి, తప్పదు. కానీ ఆరోగ్యం సంగతి కూడా చూసుకోవాలి నాన్న. శశాంక్ గుండె ఆర్ద్రమైంది. అమ్మకి తనంటే ప్రాణం, తనకి భార్య అంటే ప్రాణం. అమ్మంటే ఇష్టమే, కానీ అమ్మ కోసం భార్యని వదులుకోలేడు. భోజనం చేశాక బయటికి వెళ్ళొస్తానమ్మా, ప్రత్యూష్ వచ్చేసరికి వచ్చేస్తాలే అంటూ వెళ్ళిపోయాడు. బండి స్టార్ట్ చేసి రెంటల్ ఏజెన్సీని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాళ్ళు చెప్పిన నిబంధనలు విని 500 కట్టి పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. 2 ఫ్లాట్స్ ఇప్పుడే చూపిస్తాను సార్, చూస్తారా అడిగాడు ఏజెంట్. ఖాళీగానే ఉన్నాయా? ఫస్ట్కి అవుతాయి సార్, మంచి ఫ్లాట్స్. నచ్చకపోతే వేరేది చూపిస్తా. ఇప్పుడున్న గుజరాతీ కపుల్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. సరే చూపించు. ఏజెంట్ హుషారుగా అడిగాడు. మీ బండి మీద వెళ్దామా సార్, లేక నా బండి తేవాలా? అవసరం లేదు, రా కూర్చో అంటూ బండి స్టార్ట్ చేశాడు శశాంక్. ఏజెంట్ సూచనల ప్రకారం మెయిన్ రోడ్డు దాటి ఓ సందులో నుంచి కాలనీలోకి పోనిచ్చాడు. 5 అంతస్తుల అపార్ట్మెంట్. బండి దిగి ఇద్దరూ అపార్ట్మెంట్లోకి నడిచారు. లిఫ్ట్ ఎక్కి 4వ అంతస్తులోకి వెళ్లారు. ఒక ఫ్లాట్ ముందాగి బెల్ల నొక్కాడు ఏజెంట్. ఒక యువతి వచ్చి తలుపు తీసింది. ఫ్లాట్ చూసుకోవడానికి వచ్చారు మేడం అన్నాడు ఏజెంట్. యువతి అయిష్టంగానే పక్కకి తొలగి రండి అంది హిందీలో. లోపల విశాలమైన హాల్లో ఖరీదైన సోఫాలో కూర్చుని సీరియస్గా టీవీలో ఏదో సినిమా చూస్తున్నాడు ఆమె భర్త. ఆమె శశాంక్ వైపు తిరిగి వెళ్ళి చూడండి అని చెప్పి తను భర్త పక్కన కూర్చుని సీరియస్గా టీవీ చూడసాగింది. ఇల్లు మొత్తం చూపించాడు ఏజెంట్. 2 పడక గదుల ఫ్లాట్. ఆధునికంగా ఉంది. పెద్ద బాల్కనీ, మంచి గాలి, వెలుతురు. అద్దెంత అడుగుదాం సార్ అంటూ హాల్లోకి నడిచాడు ఏజెంట్. సార్ రేట్ ఎంత అడిగాడు. వాళ్ళు తల తిప్పి చూడలేదు, సమాధానం చెప్పలేదు. అంత శ్రద్ధగా, ఆసక్తిగా వాళ్ళు చూస్తున్న కార్యక్రమం ఏమిటో అన్నట్టు శశాంక్ టీవీ వైపు చూశాడు. ఏదో పరభాషా చిత్రం, బ్లాక్ అండ్ వైట్. వీపు మీద ఒక మూటలా పడుకున్న వృద్ధురాలిని మోసుకుంటూ ఒక బక్కచిక్కిన వ్యక్తి కొండ మీదకి ఎక్కుతున్నాడు. ఆ నటుడిని చూస్తుంటే ఖచ్చితంగా భారతీయ భాషా చిత్రం కాదని తెలుస్తోంది. ఇది ఏ భాషా చిత్రం అన్నట్టు ఏజెంట్ వైపు చూశాడు శశాంక్. తెలీదన్నట్టు భుజారెగరేశాడు ఏజెంట్. వాళ్ళు సమాధానం చెప్పకపోవడంతో మేడం అంటూ మరోసారి పిలవబోతుంటే శశాంక్ వారించాడు. ఆగు అన్నట్టు సైగ చేస్తూ. ఇద్దరూ అలాగే నిలబడి ఆ జంటతో పాటే టీవీ చూడసాగారు. ఆ బక్క చిక్కిన వ్యక్తి కుమిలి కుమిలి ఏడుస్తూ ఆ వృద్ధురాలిని మోస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెమ్మదిగా వస్తోంది. ఆ సన్నివేశం చాలా విషాదంగా అనిపిస్తుంది. ఆ వ్యక్తి కానీ, అతని వీపు మీద ఉన్న వృద్ధురాలు కానీ ఏమీ మాట్లాడటం లేదు. కేవలం నేపథ్య సంగీతం, వాళ్ల మూమెంట్. కొండలు, లోయలు, గుట్టలుగా పడున్న అస్థిపంజరాలు. మరికంత దూరం నుంచి మరో బక్క వ్యక్తి పరిగెత్తుకు వస్తున్నాడు. ఇంకో వృద్ధుడు భయంతో వణికిపోతూ అతనితో ఏదో అంటున్నాడు. ఆ వ్యక్తి అత్యంత క్రూరంగా ఆ వృద్ధుడిని కొండ మీద నుంచి తోసేశాడు. టీవీలో ఆ దృశ్యం చూస్తున్న యువతి కెవ్వుమని అరిచింది. శశాంక్ తెల్లపోయాడు. సినిమా చూస్తూ ఇంతలా లీనమైపోతారా అనిపించింది. ఆ యువతి కన్నీళ్లు తుడుచుకుంటూ హిందీలో అంటోంది. పాపం, ఆ రోజుల్లో ఎలాంటి సంప్రదాయమో కదా. ఇప్పుడైనా సంప్రదాయం మారిందంటావా గౌరవ్? ఆ యువకుడి పేరు గౌరవ్ కాబోలు సమాధానం చెప్పాడు. ఇప్పుడు మారకుండా ఎలా ఉంటుందిలే. కాకపోతే మన దేశంలో ఉన్నట్టే అక్కడ కూడా ఇంకా అణగారిన దురాచారాలు ఉండే ఉంటాయి. ఇంత దారుణంగా వృద్ధుల్ని చంపే ఆ సాంప్రదాయం ఆ ఒక్క దేశంలోనే ఉంది. వాళ్ళ సంభాషణ చాలా ఆసక్తిగా, కుతూహలంగా అనిపించింది శశాంక్కి. ఆ మూవీ పేరేంటి ఇంగ్లీష్లో అడిగాడు శశాంక్. ఇద్దరూ ఒక్కసారి వెనక్కి తిరిగి సోఫా వెనక నిలబడిన ఏజెంట్ని, శశాంక్ని చూశారు.
అతనేదో అనబోతుంటే ఆ యువతి అరిచింది, వెయిట్ అంటూ. చూసావా, అతనికి వాళ్ళమ్మంటే చాలా ఇష్టం. అందుకే భార్య మాట కాదనలేక వాళ్ళ ఆచారం ప్రకారం లోయలో పడేయడానికి తీసుకొచ్చి పడేయకుండా అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోతున్నాడు. పాపం చూడు ఎంత వేదన అనుభవిస్తున్నాడో. ఆమె యాక్షన్ చూడు ఎంత బాగుందో. శశాంక్ టీవీ వైపు చూశాడు. ఆ వృద్ధురాలిని కొండ మీద నిర్జన ప్రదేశంలో వీపు మీద నుంచి దింపి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ఆ నటుడు. ఆమె అతి కష్టం మీద నేల మీద ఏదో చాపలాంటిది పరుచుకుని మోకాళ్ల మీద కూర్చుని కళ్ళు మూసుకుని చేతులు జోడించి ధ్యానంలోకి వెళ్ళిపోయింది. అతను ఏడుస్తూ పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఓ గాడ్, హారిబుల్ అంటూ ఆ అమ్మాయి సోఫాలోంచి లేచింది. ఆమెతో అతను లేచి శశాంక్ వైపు తిరిగాడు. సారీ సార్, మూవీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మూఢనమ్మకాలు, దురాచారాలు మన దేశంలోనే ఉంటాయి అనుకుంటాం, కానీ దేశాల్లో జీవన విధానాలను అనుసరించి ఉండే మూఢనమ్మకాల గురించి తెలుసుకోవాలంటే విభిన్నమైన భాషా చిత్రాలు చూడాలి, బుక్స్ చదవాలి. ఇది ఒక కొరియన్ మూవీ సార్, చాలా పాతది. నా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు ఈ మూవీ చూడమని. వాళ్ళ ఆచారం ప్రకారం వృద్ధులకి తిండి దండగా అని 90 ఏళ్ళు రాగానే కొడుకులు వాళ్ళని తీసుకెళ్ళి ఆ కొండ మీద నుంచి లోయలోకి పడేస్తారు. చూశారుగా, ఆ అస్థిపంజరాలన్నీ వృద్ధులవే. కానీ ఈ మూవీలో హీరో కొంచెం బ్రాడ్ అవుట్లుక్ ఉన్నవాడు, మనసున్నవాడు, దురాచారాల్ని ఖండించేవాడు. వాడికి వాళ్ళమ్మని అలా పడేయటం ఇష్టం లేదు, కానీ భార్య టార్చర్ భరించలేక తీసుకొచ్చి అలా వదిలేశాడు. చూడండి, కొండ కిందికి వెళ్ళి తను చేసింది పాపమని తిరిగి వస్తాడు. కానీ ఈలోగా విపరీతంగా కురిసిన మంచులో ఆ తల్లి కూరుకుపోతుంది. ఆ దృశ్యం గుండెను కరిగించేస్తుంది సార్. మా ఫ్రెండ్ సినిమా పిచ్చోడు. వాడికి భాషా భేదం, కొత్త పాత అనేమీ లేదు. ఏదంటే అది చూస్తాడు. యూట్యూబ్లో వెతికి చూస్తాడు. అదిరే గుండెను చిక్కబట్టుకుంటూ స్వరంలో వణుకు కనిపించకుండా శశాంక్ అడిగాడు, మీరిది ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారా? అవును సార్, నా దగ్గర క్రోమ్కాస్ట్ ఉంది. దానితో వాడు చెప్పిన ప్రతి మూవీ చూస్తాం. చెప్పండి సార్. సారీ, మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను, కూర్చోండి అన్నాడు. శశాంక్ వారిస్తూ, లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, వస్తాను అన్నాడు. సార్, రేటెంత? ఏజెంట్ అడుగుతుంటే శశాంక్ వారించాడు. అవసరం లేదు, నాకు ఇల్లు అవసరం లేదు అంటూ వేగంగా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. వెనక నుంచి ఏజెంట్ సార్ అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా లిఫ్ట్ కోసం కూడా వెయిట్ చేయకుండా 2 మెట్ల చొప్పున దిగి బండి పార్క్ చేసిన చోటకు వచ్చి బండి స్టార్ట్ చేస్తూ అనుకున్నాడు, ఎస్, భార్య వెళ్ళిపోతే మరో భార్య వస్తుంది, కానీ అమ్మ గుండె పగిలి చనిపోతే మళ్ళీ వస్తుందా? కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.